ఆడదాని వై ఉండి సిగ్గులేదా ఇట్లాంటి పని చేయడానికి? అసలు ఎలా పుట్టావే నువ్వు మీ అమ్మ నాన్నకి? నువ్వు కూడా ఒక తల్లివే కదే. పిల్లలు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. ఎందుకే ఇంత పాపిష్టి పని చేసావు? చెప్పు, ఎందుకు చేసావు? చెప్పు, ఎందుకు చేసావు? చెప్పు. ఏ అవును, ఇప్పుడు దాని కడుపు పోయేలా చేసి నేనే. ఇప్పుడేంది? నా కళ్ళ ముందే వచ్చిన దాన్ని నా ముందే నెత్తిన పెట్టుకొని తిరుగుతుంటే నాకెలా ఉంటది? నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముడు, మీ చెల్లి మీరందరూ కలిసి నన్ను ఒక మూలకు చేశారు. ఆ వేస్ట్ దాని ముందు నన్ను కొట్టావు. నాకెంత మండిపోవాలి. మీ ఇంట్లో వాళ్ళే కదా ఏరి కోరి కట్నం తీసుకొని మరి నన్ను మీ ఇంటికి తెచ్చుకుంది. మరి నా ముందే నాటకాలు పడితే రిజల్ట్ ఇలానే ఉంటుంది. నీలాంటి ఆడది నాకు భారీగా వచ్చినందుకు చెయ్యి చాలా చిరాగ్గా ఉంది. ఇప్పుడే అందరినీ పిలిచి నీ సంగతి చెప్తా. ఏమని చెప్తావు ప్రేమ్? నా భార్య కావాలని నీ భార్య కడుపులో ఉన్న బిడ్డను చంపేసిందని మీ తమ్ముడితో చెప్తావా? లేదా నా భార్య నీ చిన్న కోడలు కడుపు తీసిందని మీ నాన్నతో చెప్తావా? నువ్వు ఈ విషయం గురించి ఎవ్వరికి చెప్పినా అది ఇంతటితో ఆగదు. పోలీస్ స్టేషన్, కోర్టులు అని తిరగాల్సి వస్తుంది. అవన్నిటికీ మించి నీ కన్న తండ్రి పరువేం కావాలి? నీ కన్న కొడుకు జీవితం ఏం కావాలి? ఒక్కసారి ఆలోచించి ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి ప్రేమ్. నీకో బెస్ట్ ఆప్షన్ చెప్పనా? దీన్ని నువ్వే బయటికి తీసుకెళ్ళి తగలబెట్టు. అప్పుడు ఈ మ్యాటర్ నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియకుండా పోతుంది.